ఆని ముత్యాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మహాశైలారా, విశ్వాసం లేని జీవితం నిరర్థకం అని చెప్పి మనం ఇందాక తెలుసుకున్నాం. విశ్వాసం లేకుండా అవిశ్వాసంతో జీవించేటువంటి వ్యక్తిని ఏ మనిషి కూడా ప్రేమించడు. ఏ విధంగానైతే సువాసన లేని పువ్వును ఎవరు కూడా తలకు పెట్టుకోరు, ఆ పువ్వును ఎవరు కూడా ప్రేమించరు, ఎవరు కూడా దాన్ని గౌరవించరు. అదేవిధంగా విశ్వాసం లేనటువంటి మనిషి యొక్క జీవితం కూడా ఇండిసిప్లిన్గా, విశృంఖలంగా, ఇష్టానుసారంగా కొనసాగించేటువంటి పరిస్థితుల్లో ఏ మనిషి కూడా చివరకు అవిశ్వాసి అయినటువంటి వ్యక్తి భార్య పిల్లలు సైతం అతన్ని ప్రేమించేందుకోసం సిద్ధం కారు. ఎందుకంటే విశ్వాసం లేనటువంటి వాడు ఇష్టారాజ్యంగా జీవించే ప్రయత్నం చేస్తాడు. భార్య పిల్లల హక్కులు చెల్లించడం కానీ, భార్యను ప్రేమించడంలో కానీ, తల్లిదండ్రులను గౌరవించడంలో కానీ, ఇరుగు పొరుగు వారి హక్కులు చెల్లించడంలో కానీ ఎంతమాత్రం సిద్ధం కాకుండా ఈ లోకంలో నేనే సర్వస్వం, నాకే సర్వస్వం, నేనే అన్నిటినీ ఆస్వాదించాలనేటువంటి స్వార్థంతో జీవించేటువంటి మనిషి ఎప్పుడైతే ఆ మనిషిని మనం చూస్తామో వెంటనే వాడి జీవితంలో విశ్వాసం లేదు, ఎంత మాత్రం లేదని చెప్పి మనం ఇట్టే గ్రహించవచ్చు. విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తిని ఇతరులు గౌరవిస్తారు, సమాజంలో ఒక స్థానాన్ని ఇస్తారు. అంతేకాదు ప్రజలు తమ అవసరాల కొద్దీ అతన్ని సలహాలు అడుగుతారు. ఆపదలో ఉన్నప్పుడు, శుభకార్యాల సందర్భంలో విశ్వాసి అయినటువంటి వ్యక్తి గురించి అతన్ని ఆదరించడమే కాదు, అతనికి పెద్దపీట వేసి అతడిచ్చేటువంటి సలహాలను శిరోధార్యంగా భావించేటువంటి పరిస్థితులు మనం సమాజంలో చూస్తూనే ఉన్నాము. కాబట్టి మహాశైలారా, విశ్వాసి జీవితంలో ఒక వినూత్నమైనటువంటి మార్పు కనబడుతుంది. విశ్వాసం లేకుండా జీవించేటువంటి వ్యక్తి జీవితం, విశ్వాసంతో ఉన్నటువంటి మనిషి జీవించేటువంటి జీవితంలో ఒక ప్రధానమైనటువంటి వ్యత్యాసం మనకు కనపడుతుంది. విశ్వాసం లేనటువంటి వ్యక్తిని భార్య పిల్లలే కాదు కదా, సమాజంలో ఎవరు కూడా గౌరవించరు, ప్రేమించరు, అతని మాటను వినేందుకోసం సిద్ధం కూడా కారు. అంటే దేవుడిని విశ్వసించేటువంటి వాళ్ళు, దేవుడి ధర్మాన్ని విశ్వసించేటువంటి వాళ్ళు, దేవుడి బోధనల్ని విశ్వసించడమే కాకుండా దాని ప్రకారంగా జీవితాన్ని అలవరుచుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి గురించి శుభవార్త ఇవ్వడం జరిగింది. వారు ఈ లోకంలో కూడా గౌరవించబడతారు, పరలోకంలో కూడా వారికి స్వర్గం లభిస్తుంది. అంతేకాదు విశ్వాసం మనిషిని చెడులకు దూరంగా ఉంచుతుందని మనం అనుకున్నాం కదా. విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి ఏ చెడును కూడా చేసేందుకోసం సిద్ధం కాడు. విశ్వాసం లేనటువంటి వ్యక్తి తను చేస్తున్నటువంటి పని సక్రమైందిగా, పాపకార్యాలు చేస్తూ కూడా తను చేస్తున్నటువంటి పని మంచిదిగా భావిస్తాడు. పెద్ద పెద్ద తప్పుల్ని, అపరాధాలని చేసి కూడా ఏదో లెక్కన అని చెప్పి దాన్ని సునాయాసంగా దాన్ని చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. కానీ విశ్వాసంతో ఉన్నటువంటి వ్యక్తి, విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి చిన్న పాపం చేసి కూడా పశ్చాత్తాపడతాడు, దైవం ముందు మోకరిల్లుతాడు, ప్రాయశ్చిత్త పడతాడు, దానికోసం దాన ధర్మాలు చేస్తాడు. అల్లా, నేను చేసినటువంటి తప్పును క్షమించు, ఈ పాపం నుంచి నన్ను రక్షించని చెప్పి దాన ధర్మాలు చేసి దైవాన్ని ప్రసన్నం చేసుకొని ఆ చేసినటువంటి పాపాన్ని, ఆ మత్సల్ని కడిగేందుకోసం శతవిధాల ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మహాశైలారా, మనమందరం కూడా దైవాన్ని విశ్వసించేవాళ్ళం, పరలోకంపై అచంచలమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వాళ్ళం. దైవం పుట్టిస్తేనే మనం పుట్టాము, దైవం ప్రసాదిస్తేనే మనం ఈ జీవితాన్ని అనుభవిస్తున్నాము. దైవం ఇచ్చినటువంటి బుద్ధి జ్ఞానాలని విచక్షణ జ్ఞానంతో జీవిస్తున్నాం. మంచి చెడుల్ని గ్రహించేటువంటి బుద్ధి మనకు దైవం ఇచ్చాడు. ఏది చెడు, ఏది మంచిది, ఏది చేయాలి, ఏది చేయకూడదనేటువంటి విచక్షణ ప్రసాదించినటువంటి దైవానికి మనం రుణపడి ఉన్నాము. కాబట్టి దైవాన్ని రుణం తీర్చుకునేందుకోసం మనిషి దైవాదేశాల ప్రకారంగా జీవించేటువంటి ప్రయత్నం చేయాలి. దైవాదేశాలని త్రికరణ శుద్ధిగా అమలు చేయాలంటే మనుషుల విశ్వాసం ఉండాలి. మనిషిలో ఉన్నటువంటి విశ్వాసం ఏ విధంగా వాన్ని సమాజంలో గౌరవాన్ని ప్రసాదిస్తుందంటే, ఏ విత్తనమైతే దాని రెమ్మలు, ఆకులు, కొమ్మలుగా విస్తరించి ఒక వటవృక్షంగా మారుతుందో అదేవిధంగా ఒక మనిషి హృదయంలో ప్రవేశించినటువంటి విశ్వాసం మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది, వాడికి గౌరవాన్ని ప్రసాదిస్తుంది. అటువంటి విశ్వాసానికి కనుక దూరం ఉండేటువంటి ప్రయత్నం చేసినట్టయితే వాడి జీవితానికి అర్థం ఉండదు, పరమార్థం ఉండదు. కాబట్టి ఈ హదీస్ ద్వారా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించినటువంటి హదీస్ ద్వారా మనకు తెలిసేది ఏమిటంటే, మనం విశ్వాసులుగా జీవించేందుకోసం ప్రయత్నం చేయాలి. విశ్వాసంగా జీవించాలంటే మన జీవితాన్ని సాదాసీదగా గడిపే ప్రయత్నం చేయాలి. ఆడంబరాలకు పోకూడదు, డాంబికాలు పలకకూడదు. నన్ను అందరూ గౌరవించాలి, నా పటాటోపాన్ని ప్రజలు గ్రహించాలని చెప్పి డాంబికాలకు పోయిన తర్వాత మనిషి యథేచ్ఛగా జీవించేటువంటి ప్రయత్నం చేసిన తర్వాత వాడిలో వచ్చేటువంటి ఏదైతే
గుణం ఉందో అది ఇతరుని ద్వేషించేటువంటి గుణం, ఇతరుని చులకనగా చూసేటువంటి భావం వాళ్ళు వస్తుంది. డాంబికాలు పలికేటువంటి వాడిని చూడండి, సాధారణంగా వాళ్ళు నలుగుట్లో మెప్పు పొందేందుకోసం అబద్ధాలు ఆడుతుంటారు, చాడీలు చెబుతుంటారు, పరోక్ష నిందలు చేస్తుంటారు, ఇతరుల్ని పంపిపెట్టేందుకోసం, ఇతరుల్ని సంతోషపెట్టేందుకోసం చేయకూడని పనులని చేస్తుంటారు. కానీ అదే సాదాసీదా జీవితం గడిపేటువంటి వ్యక్తి ఏ మాట మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడతాడు. ఎవరి మనసు నొప్పించకుండా, ఎవరి అహం దెబ్బతినకుండా, ఎవరి హక్కు కోల్పోకుండా జాగ్రత్తగా జీవించేటువంటి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి విశ్వాసం ఎన్ని సుగుణాలు మనిషిలో పెంపొందింపజేసేటువంటి విశ్వాసం నిజంగా ఎవరికైనా ఉనగూడిందంటే, ఎవరి హృదయంలో కనుక స్థానం కల్పించుకున్నదైతే ఆ మనిషి ధన్యజీవుడవుతాడు. సమాజంలో గౌరవాన్ని దైవం ప్రసాదిస్తాడు, పరలోకంలో కూడా దైవం ఆదరిస్తాడు, స్వర్గంలో ప్రవేశించేస్తాడు. కాబట్టి సోదర మహాశయులారా, మనందరి ప్రవక్త విశ్వకారుణ్యమూర్తి సల్లల్లాహు అలైహి వసల్లం బోధించినటువంటి ప్రధానమైనటువంటి హదీసు, సాదాసీద జీవితం గడపడం కూడా విశ్వాసంలో ఒక భాగమే అనేటువంటి విషయాన్ని మనం తూచా తప్పకుండా దాన్ని మన జీవితాల్లో అలవర్చుకొని దాన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం చేసినట్టయితే మనం చేసేటువంటి పుణ్యకార్యాలు, సత్కార్యాలు కూడా దైవం స్వీకరిస్తాడు. ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో, ఈ ఐహిక జీవితంలో కూడా మనకు లాభం కలుగుతుంది, మనకు గౌరవం దక్కుతుంది. పరలోకంలో మన దైవం మనల్ని, మన పాపాలని క్షమించేటువంటి ఏర్పాటు చేస్తాడు. అనంతమైనటువంటి అనంత భోగభాగ్యాలతో తొలగిగేటువంటి స్వర్గంలో మనకు అర్హతను ప్రసాదిస్తాడు. ఇంత మహాద్భాగ్యాన్ని ప్రసాదించేటువంటి విశ్వాసాన్ని మనం ఏ విధంగా జారవిడుచుకుంటామో, ఏ విధంగా విశ్వాసానికి దూరంగా ఉంటామో, విశ్వాసం ఉన్నట్టయితే వెంటనే ఏ విధంగానైతే ఒక పుష్పం పుష్పించిన తర్వాత దాని సువాసన 4 చెరుగుల ఏ విధంగా విస్తరించిందో, సువాసన ఏ విధంగా ప్రసరిస్తుందో, అదేవిధంగా విశ్వాసం కలిగినటువంటి ఒక వ్యక్తి ఒక సమాజంలో ఉన్నట్టయితే సమాజంలో ఉన్నటువంటి చుట్టుపట్ల ప్రదేశమంతా మంచి కార్యాలతో, మంచి పనులతో, మంచి మాటలతో వీరాలి జిల్లేటువంటి ప్రయత్నం చేయాలి. అటువంటి మహాభాగ్యాన్ని ప్రసాదించాలని చెప్పి మనందరి సర్వేశ్వరుడు, మనందరి ప్రభు అయినటువంటి అల్లాను నేను వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వా ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.